హాయ్ మామ. ఈరోజు మిరాయ్ ట్రైలర్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. జయసజ్జ మిరాయ్ ట్రైలర్ వచ్చింది. ఇంటర్నెట్ మొత్తం ఫైర్ లాగా ఉంది. గూస్ బంప్స్ మూమెంట్స్ తో, యాక్షన్ మెథాలజీ మిక్స్ తో ఫ్యాన్స్ ని పాగల్ చేసి మరి ట్రైలర్ లో ఉన్న హైలైట్స్ ఏంటి, హైడెన్ ట్విస్ట్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడాలి. హీరో జయసజ్జ హ్యాస్ యోదా, విలన్ మంచు మనోజ్ యాజ్ బ్లాక్ స్వాన్, సపోర్టింగ్ రోల్ జగపతి బాబు, శ్రేయస్ శరణ్, రితికా నాయక్, జయరామ్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ట్రైలర్ లో కనిపించాయి. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, మ్యూజిక్ డైరెక్టర్ గౌరిహరి, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. తేజ సజ్జా యాజ్ యోధా ఎంట్రీ ట్రైలర్ లో ఫైట్ సీక్వెన్సెస్ ప్లస్ ఎమోషనల్ కనెక్ట్ చూపించారు. ఆల్రెడీ హనుమాన్ సక్సెస్ తర్వాత మాస్ హైప్ క్రియేట్ అయ్యింది. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బిగ్ స్కేల్ మూవీ, ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి. నేను చూసిన ట్రైలర్స్ లో ఇలాంటి ట్రైలర్ ఎప్పుడు చూడలేదు. ఆ కటింగ్ గానీ మొత్తం కలర్ గ్రేడింగ్, సీజీ వర్క్ చాలా బాగా అనిపించాయి. ఒక్కొక్క విజువల్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి మూవీలో. ఈ ట్రైలర్ లో నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే చాలా 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 బాగా సీజీ వర్క్ జరిగింది. ఎక్కడ కూడా మనకి విజువల్ డిసప్పాయింట్మెంట్స్ మనకి ఎక్కడ పాయింట్స్ కనపడవు. ఇంకా బీజిఎం కి వస్తే ఎక్స్ట్రాడినరీ గా ఇచ్చారు. బీజిఎం అయితే ఎండ్ వరకు, ట్రైలర్ కట్ లో ఎండ్ వరకు మైండ్ బ్లోయింగ్ గా ఇచ్చారు. ఇంకా థియేటర్ లో అయితే డాల్బీ సౌండ్స్ ని వినాలంతే. ఇంకా విలన్ క్యారెక్టర్ బ్లాక్ స్వోర్డ్ రోల్ లో మంచు మనోజ్ డార్క్ మ్యాన్ సింగ్ ప్రెజెన్స్ తో స్క్రీన్ డామినేట్ చేశాడు. బ్లాక్ మ్యాజిక్ పవర్ సీన్స్ ట్రైలర్ లో కేక. ఈ రోల్ ఫ్రాంచైజ్ లెవెల్లో హిట్ అవ్వచ్చు. ఇంకా మైథాలజీ కనెక్షన్ రీసెంట్ గా మనం హనుమాన్ కూడా చూసాం. బట్ తేజ సజ్జా గారు మరి ఈ మూవీతో కూడా బిగ్గెస్ట్ హిట్ కొడతారని నేను అనుకుంటున్నా. మాక్సిమం హిట్ రేంజ్ లో వెళ్ళిపోద్ది ఈ మూవీ. ట్రైలర్ లో హైలైట్ లార్డ్ శ్రీరామ త్రేతాయుగంలో ఫార్జ్ చేసింది. రివైల్ చేద్దాం ఆడియన్స్ కి డైరెక్ట్ గా. గూస్ బంప్స్ మైథాలజీ ప్లస్ మోడర్న్ యాక్షన్ పర్ఫెక్ట్ బ్లెండ్ లాగా కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ, ఈగల్ ఫైట్ సీన్స్, ఎపిక్ స్టన్స్, లార్డ్ శ్రీరామ లాస్ట్ సర్ప్రైజ్ షాట్, ఈ మూమెంట్స్ ట్రైలర్ కి మంచి హైప్ ఇచ్చాయి. ఇంటర్నేషనల్ రేంజ్ లో లుక్స్ అయితే పర్ఫెక్ట్ వచ్చాయి. గౌరహరి బీజిఎం తో ఫ్రేమ్స్ డబుల్ ఎనర్జీ పోయాయి. ఇంకా ఈ మూవీలో సైడ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకునే పనే లేదు. జగపతి బాబు గారు, శ్రేయస్ శరణ్ గారు, ఈమె కూడా మంచి క్యారెక్టర్ లెవెల్ లో మంచి రోల్ ఉందని నేను అనుకుంటున్నా. జగపతి బాబు గారు కూడా మంచి రోలే ఇచ్చారని. హీరోయిన్ గారు కూడా మంచి రోలే ఉంటది. ఎందుకంటే సపోర్టింగ్ రోల్ అంటే ఈ హీరోని ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎలా పైకి తీసుకెళ్లాలి, ప్రతి సినిమాలో ఉండేవే. బట్ సపోర్టింగ్ అయితే మంచిగానే ఉంటది. ఎండ్ వరకు ఉంటది హీరోయిన్ రోల్. టోటల్ గా మూవీ ట్రైలర్ చాలా అద్భుతంగా వచ్చింది. గూస్ బంప్స్ తెప్పించాయి. విజువల్స్ ఎక్స్ట్రాడినరీ గా వచ్చాయి. ఇంకా ఈ మూవీని థియేటర్ లో చూద్దాం. సోమం September 12 రిలీజ్ కి రెడీగా ఉంది. మిరాయ్ సూపర్ యోధా ఆల్రెడీ ప్రీ రిలీజ్ హైప్ కి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ లాగా కనిపిస్తుంది. మరి మీరు చెప్పండి, ట్రైలర్ లో బిగ్గెస్ట్ హైలైట్ లార్డ్ శ్రీరామ్ ఆపరెన్సియా లేదా మంచు మనోజ్ లుక్, విజువల్స్? సరే, మీకు పెట్టగానే మా అప్డేట్స్ వెంటనే మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో ఇలాంటి రివ్యూస్, ఇంకా చాలా మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ తీసుకొని వచ్చేసి మీ ముందు ఉంచుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.